అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. నేను మీ అనుపమ. అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా యుగాది అని కూడా పేరుంది. యుగం అంటే ఒక కొత్త తరానికి నాంది పలుకుతున్నట్లు లెక్క. ఉగాది మన తెలుగువారి సంవత్సరము ఉగాది. న్యూ ఇయర్ మనకి డిసెంబర్ 31, జనవరి 1 అలా చేస్తూ ఉంటారు, కానీ అది మన కొత్త సంవత్సరం ఏం కాదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అలా చేస్తుండొచ్చు, కానీ మన తెలుగువారికి కొత్త సంవత్సరం మాత్రం ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది. ఇక వసంత ఋతువు ప్రారంభమయ్యి చక్కగా కోయిలలు, తుమ్మెదలు చక్కగా కిలకిల రావాళ్ళు చేసేటటువంటి ఈ మంచి కాలంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది. ఆ పేరులోనే ఉంది, విశ్వాన్ని జయించగలిగేటటువంటి శక్తి ఉండేటటువంటి ఉగాది. ఈ ఉగాది ఆ పేరు కూడా అంతే బాగుంది. కాబట్టి ఈ సంవత్సరానికి మరి రాజుగా సూర్యుడు ఉండబోతున్నాడు, పరిపాలించబోతున్నాడు. కాబట్టి సూర్యుడు చాలా శక్తిమంతుడు, ప్రకాశవంతుడు. కాబట్టి ఇక పనులన్నీ చకచక దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, వ్యక్తిగతంగా కూడా మరి అభివృద్ధి అనేది కనిపిస్తున్నాయి. అలా మొత్తం గ్రహ సంచారము ఒకసారి పరిశీలిస్తే సూర్యుడు రాజుగా పరిపాలించబోతున్నాడు. కాబట్టి పనులు వేగంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే ఎక్కడా కూడా ఆగకుండా మన ప్రయత్నము గట్టిగా ఉంటే ముందుకు వెళ్ళే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా ఉగాది పండుగ రోజు ఉగాది యుగాది అని కూడా పేరు. ఉగాది పండుగ రోజు చక్కగా షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని చేసుకోండి. ఉప్పు, కారం, బెల్లం, అలాగే కారానికి బదులు కొంతమంది ఈ మిరియాల్ని కూడా వాడుతూ ఉంటారు. అలాగే మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు తురిమి వేస్తూ ఉంటారు. ఈ వేప పూతను కూడా తెంచి చక్కగా శుభ్రం చేసి దాంట్లో కలుపుతూ ఉంటారు. తీపి, వగరు, చేదు, అలాగే మరి ఇవన్నీ కారం సమ్మేళితం అయినటువంటి పచ్చడి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనం ఉంటుంది. అంటే 6 రుచుల కలయికయే ఉగాది పచ్చడి. మన జీవితంలో జరిగేటటువంటి తీపి, వగరు, చేదు, అలాగే కొన్ని తీపి జ్ఞాపకాలు, అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు, ఇవన్నీ ఎలా మిశ్రమంగా ఉంటాయో అలాగే ఉగాది పచ్చడిలో 6 రుచుల సమ్మేళనము అలా కలిసి ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా ఉగాది పచ్చడిని చేసుకోండి, తినండి. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి, పంచాంగ శ్రవణం వినండి. మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మరి రాజపూజ్యం ఎలా ఉంది, అవమాన స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించి మీ రాశికి అనుగుణంగా జాగ్రత్త పడండి. రాజపూజ్యం, అవమానం. రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే అవమానించబడటము. అలాగే ఆదాయ వ్యయాలు, మీ ఆదాయం ఎంత మాత్రం ఉంటుంది, అలాగే వ్యయం అంటే ఖర్చు ఎలా ఉంటాయో అన్నీ కూడా ఒకసారి పంచాంగ శ్రవణం ఎప్పుడు కూడా సాయంత్రం చేస్తూ ఉంటారు. సాయంత్రం అలా గుడికి వెళ్ళిరండి. చక్కగా ఆ సమయానికి మీ పనులన్నీ పూర్తయ్యే సమయం కాబట్టి మీ రాశిలో ఎంత పాలలో ఏవేవి ఉన్నాయో ఒకసారి చూసుకుని రండి. చాలా మంచి పరిణామము ఇలా వెళ్ళి రావడం అనేది. ఉగాది రోజు చెప్పదగినటువంటిది ముఖ్యంగా ఉగాది పచ్చడి తినడము, మామిడాకులు విశేషంగా, అలాగే ఈ వేపాకులు, ఇవి 2 చాలా విశేషంగా అలంకరిస్తూ ఉంటారు. మామిడికాయలు అప్పుడే కొత్తగా దిగుతున్నటువంటి కాలం కాబట్టి మామిడికాయలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పంచాంగ శ్రవణం, రానున్న సంవత్సర కాలము ఎలా ఉంటుందో మన రాశిని మనమే పరిశీలించుకోవాలి. ఇవి 2 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి రోజు సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్య నమస్కారాలు చాలా మంచివి. అలా చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే అత్యుత్తమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువనే చెప్పాలి. ఏవో పనికిరాని పిచ్చి మాటలు 100 మాట్లాడుకునే కన్నా ఒక మంచి మాట మాట్లాడాలి, ఆలోచించాలి. అలా ఏదన్నా పనికొచ్చే పని చేయాలి, కానీ వ్యర్థమైనటువంటి పనులకు దూరంగా ఉండాలి. అటువంటి స్నేహితుల్ని కూడా దరిదాపులో చేరనివ్వకూడదు. ఎవరు మన మేధస్సుకు, మన మైండ్ సెట్కి, మన ఆలోచన విధానానికి దగ్గరగా లేకపోతే మంచి పుస్తకాలు తీసుకోండి. స్వామి వివేకానంద, అలాగే భర్తృహరి శతకాలు, సుమతి శతకాలు, వేమన శతకాలు, ఇలా చాలా రకాలైనటువంటి శతకాలు ఉంటాయి. తప్పకుండా వాటన్నిటినీ కూడా మరి పిల్లలకి చెప్తూ ఉండండి. దానివల్ల తెలియకుండానే మేధస్సు అనేది పెంపొందించబడుతుంది. ఇలా చేస్తూ ఉండండి. ఉగాది నుంచి ఈ మంచి అలవాటును పిల్లలకి చెప్పడం ప్రారంభించండి.
నూతన సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం ఉగాది అని చెప్పుకున్నాం కదా. ఈ సంవత్సరము మరి మార్చి 30వ తేదీ అంటే ఆదివారం నుంచి కూడా ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి అధిపతి వచ్చేసి సూర్యుడు. మరి సూర్యుడు ఈ సంవత్సరానికి మరి అధిపతిగా ఉంటూ ఉంటాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు అంటే ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులన్నీ పూర్తయ్యేటటువంటి అవకాశం ఎక్కువనే చెప్పాలి. ఇక స్థితిగతులు ఎలా ఉంటాయి, అతని పాలన వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో మరి తెలుసుకుందామా. తెలుగు సంవత్సరం అంటేనే ఉగాది. మన సంస్కృతి ప్రకారం మనకి జనవరి 1, డిసెంబర్ 31 నైట్ పార్టీలు లాంటివి ఎక్కడా కూడా మన సంస్కృతిలో సంప్రదాయంలో లేవు. మనకంటూ ఉండే కొత్త సంవత్సరం ఏమైనా ఉంది అంటే అది ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు ఏమిటో తెలుసా అండి? విశ్వావసు నామ సంవత్సర ఉగాది. విశ్వావసు నామ అంటే నామ అంటే పేరు, విశ్వావసు అంటే విశ్వాన్ని జయించగలిగేటటువంటి శక్తిమంతులుగా మనమంతా ఎదగాలి అని అందులో అర్థము నిగూఢంగా ఉంది. మార్చి 30వ తేదీ ఆదివారము పాడ్యమి తేదీ. అలాగే అక్కడి నుంచి కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనేది మొదలు అవుతూ ఉంటుంది. మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా ఉండాలి, జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారబోతుంది. నూతనంగా మారినప్పుడు ఇక మనిషి జీవన విధానం కూడా నూతనంగా ఉత్సాహంగా అలా నూతనంగా మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి. ఉగాదినే యుగాది అని కూడా అంటారని చెప్పుకున్నాం కదండి. అంటే సృష్టి ప్రారంభమైన రోజే ఉగాది. బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని ప్రారంభించింది ఉగాది నుంచే అని పెద్దలు చెప్తున్నటువంటి నానుడి. ఇక హిందూ పంచాంగం ప్రకారము ఒక్కో తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక ఆ లెక్క ప్రకారము ఈ సంవత్సరం పేరు వచ్చేసి విశ్వావసు నామ సంవత్సర ఉగాది. ఇక 30వ తారీఖు 2025 ఆదివారం పాడ్యమి తిథి నుంచి మొదలు కానుంది. అంటే ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు అని చెప్పుకున్నాం కదా. అంటే రాజులు అంటే ఎవరు? పాలకులు. మనల్ని పాలించేవారు పాలకులు అని అర్థం. పాలకులు అంత శక్తివంతంగా ఈ దేశాన్ని పరిపాలించగలరు అనేటటువంటి అర్థం కూడా దీంట్లో వస్తుంది. ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో ఇక రేవతి నక్షత్రంతో మొదలవుతూ ఉంటుంది. ఉగాది పండగ ప్రారంభమవుతుంది కాబట్టి అందువలన కొత్త సంవత్సరంలో కొత్త ఏడాదిలో ఇక ప్రజలంతా కూడా సౌమ్యంగా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు. అలాగే ఈ నక్షత్రం వలన కలిగేటటువంటి శుభ ఫలితాలను మనము మార్గశిర మాసంలో చూడవచ్చు. కొంతగా ఆ శుభ ఫలితాలు ఉగాది నుంచి ప్రారంభమయ్యి మనకు ఫలితం అనేది మార్గశిర మాసంలో కనిపించేటటువంటి అవకాశము చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇక ఇవన్నీ కూడా పండితులు మనకు అంటూ ఉంటారు. ఈ సంవత్సరం నుంచి సంపద సమృద్ధిగా అంటే సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి, సౌభాగ్యం ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేటటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. మరి అలా ఉండటంతో ప్రజలంతా కూడా ఆనందంగా, శాంతంగా, చాలా నిత్య యవ్వనంగా, చాలా తేజోవంతంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. అయితే ఎవరైనా చేసే పనులు సంబంధించి వారి చేసే పనులు సంబంధించి ప్రయత్నాల్లో బలము, సామర్థ్యము, ఆయా ప్రయత్నంలో ఉండేటటువంటి బలము, సామర్థ్యము అన్నీ కూడా కనబర్చాలి. అప్పుడే మీకు రవి సంచారం అనేది మీకు అంటే తోడ్పడుతూ ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలు ఉపయోగించాల్సిందే. కొంత నేర్పు కూడా అవసరమే. ఎంత కష్టపడినా కొంత నేర్పు కూడా కావాలి. పంచాంగ శ్రవణం చేయడము, ఇక తమ భవిష్యత్ ఎలా ఉంటుందో ఇట్టే అంచనా వేయచ్చు. రానున్న సంవత్సర కాలము ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానము ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి దగ్గరలో ఉన్న పండితుల్ని సంప్రదించండి. తప్పకుండా పంచాంగ శ్రవణం వినేటటువంటి అలవాటును చేసుకుంటే చాలా మంచిది. దానివల్ల మీరు జాగ్రత్త పడుతూ ఉండొచ్చు. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే జాతకాన్ని వినడము, గ్రహ సంచారము, మరి మన గ్రహాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఎలా సంచరిస్తున్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి ఇట్టే జాగ్రత్త పడవచ్చు. ఇక గ్రహ అంటే ఇక ఉగాది నుంచి గ్రహ కదలికలు అర్థము
చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఇట్టే మనము జాగ్రత్త పడవచ్చు, ఎలా జీవించాలో మనకు అంచనా వస్తుంది. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మన తెలుగు సంవత్సరము అలాగే ఉగాది నుంచే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆంగ్లం ప్రకారం అయితే మనకు జనవరి 1 మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలైతే మన కొత్త సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రజలు కొత్త సంవత్సరంలో కష్ట సుఖాలను బాగా అధిగమించి, కష్ట నష్టాలను బాగా అధిగమించి వాటి నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించాలని ఇక మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మేరకు తమ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోండి. ఉగాది పచ్చడిని స్వీకరించండి, నాకు వద్దు అని మాత్రం అనకూడదు. స్వీకరించండి, పంచాంగ శ్రవణం వినండి. చక్కగా మీ గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుంటే దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి దాదాపుగా అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. కొత్త సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉండబోతుంది అని కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలామంది. ఇక వ్యవసాయం ఎలా పండుతుంది, వర్షాలు ఎలా కురుస్తాయి, అలాగే రాజకీయ విశ్లేషకుల ప్రకారము ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, శాంతంగా ఉంటాయా, రౌద్రంగా ఉంటాయా, ఏమన్నా కొట్లాటలు జరిగే అవకాశం ఉందా, గొడవలు జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో కొత్త వ్యాధులు కూడా ప్రబలుతుందని ఇక పండితులు నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి కొత్త వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. దొంగతనాలు పెచ్చుమీరుతాయి అంటారు, దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ జాగ్రత్తల్లో ఉంటే చాలా మంచిది. వ్యవసాయ విషయానికి వస్తే అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవాలి. రైతులు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. అయితే పండిన పంటకు మాత్రము మద్దతు ధర తప్పకుండా లభిస్తూ ఉంటుంది. అందువలన రైతులకు సంపద విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అటువంటి విషయాలు ఏముండవు. అలాంటి ఇబ్బంది ఉండదని పంచాంగం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఒక డబ్బు విషయంలో చేతిలో డబ్బులు లేవు అనేటటువంటి రోజు మాత్రం ఉండదు. ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా తగుమాత్రంగా కురుస్తూ ఉంటాయి. బాగా ఎక్కువని చెప్పలేము, బాగా తక్కువని చెప్పలేము, సమాంతరంగా అలా వర్షాలు కురుస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. అందువలన కరువు ఏర్పడదు, అంటే ఎండిపోవడము, పంటలు పండకపోవడం ఇటువంటివి ఏమీ ఉండవు. సమాంతరంగా అలా సాగిపోతూ ఉంటుంది. కొత్త వ్యాధులు వ్యాపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి మరి హ్యాండ్ టు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన సంస్కృతి ఏం కాదు. మన సంస్కృతి 2 చేతులు జోడించి నమస్కారం చేయడం వల్ల ఇలా చేతి నుంచి కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అలవాటును మార్చుకుంటే చాలా మంచిది. ఇక తగినంతగా పడతాయి వర్షాలు అని చెప్పుకున్నాం కదా, అందువలన కరువు ఏర్పడదు. ప్రజా ప్రతినిధులు అలాగే మరి రాజకీయ విషయానికి వస్తే అధికారులు దురాశతో నిండి ఉంటారు. ఇక రాజకీయ నాయకులు ఎంత దురాశతో ఉంటే ఇక దేశం అంత పతనం అవుతుంది. కాబట్టి అది కొంత ఆలోచించాల్సిన విషయమే. అయితే పాలకులు రాజులంటే ఎవరు? మనల్ని పాలించేవారు. వాళ్ళు మాత్రము చాలా శక్తివంతంగా సమర్థవంతంగా పాలన ఉంటుందనే చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ సూర్యుడు రాజు కాబట్టి, ఇక సూర్యుడు రాజుగా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాజకీయంగా కూడా చాలా బాగుంటుంది. దురాశతో నిండి ఉన్నటువంటి ఈ తత్వాన్ని తగ్గించమని అందరూ కూడా ప్రార్థించేటటువంటి ఒక అలవాటును చేసుకోవాలి. వాళ్ళంతా అతి దురాశతో ఉన్నారనుకోండి, దేశం ఎలా ముందుకు వెళ్తుంది? కష్టం. కాబట్టి ఈ ప్రజల్ని పాలించే వాళ్ళు, పాలకులు, రాజులంటే ఎవరు? ప్రజల్ని పాలించేవారు. వీళ్ళంతా కూడా దురాశ ఎక్కువగా అవుతున్నటువంటి మరి గ్రహ సంచారం కనిపిస్తుంది. కాబట్టి ఉగాది ప్రారంభం నుంచే కూడా ఐంద్ర యోగం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఐంద్ర యోగం అంటే ఏమిటి? ఇంద్రియాలను నియంత్రించాలి. ఇంద్రియాలను నియంత్రించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆధ్యాత్మిక చింతన వైపు ఇక నడిపించే యోగ ప్రక్రియనే ఐంద్ర యోగం అని అంటూ ఉంటారు. దీని అర్థం ఇది. ఇక శుభయోగంగా పరిగణించబడుతుంది. కనుక ఈ సంవత్సరము విశ్వావసునామ ఉగాది సంవత్సరంలో రాష్ట్రానికి, దేశానికి, ముఖ్యంగా గ్రామానికి శుభప్రదమైనదిగా మరి తీర్మానించవచ్చు. రాష్ట్రంలో అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అటు ఇటుగా కొంచెం మార్గశిర మాసం వచ్చేసరికి ఆ ఫలితం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చంద్రగతిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి మార్చి 30 నుంచి కూడా ప్రారంభమయ్యేటటువంటి ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో ఇక భవకారణంతో మొదలవుతుంది. భవకారణంతో అంటే
అంత సంతోషంతో మరి ప్రారంభం అవుతూ ఉంటుంది. నూతన తేజస్సుతోటి, నూతన ఒరవడితోటి చక్కగా ఆహ్లాదకరంగా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా పండితుల్ని సంప్రదించండి, మంచి ముహూర్తంలో ప్రారంభించండి. తప్పకుండా ఆ పని నెరవేరడంలో మీ సామర్థ్యాన్ని, మీ మీ ఓపికను, శ్రద్ధ, సబూరి, సహనము, ఓపిక రెండు ఉంటే ఈ సృష్టిలో సాధించలేనిదే లేదు. కాబట్టి శుభతిథి ప్రకారం పనిని ప్రారంభిస్తే సంపదకు సంపద, మంచి పేరుకు మంచి పేరు, మంచి పదవికి మంచి పదవి అన్నీ వస్తాయంటే ముందు ముహూర్త బలం ఉండాలి. వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యము, యోగం వల్ల వ్యాధి నాశనము సాధించాలంటే ఇవన్నీ కూడా యోగము, కరణము, మంచి ముహూర్తము, శుభ ముహూర్తం అన్నీ చూసుకొని ఒక పనిని ప్రారంభించాలి. మీకు తెలిస్తే పర్వాలేదు, లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళని సంప్రదించి ముహూర్తం పెట్టి అప్పుడు ప్రారంభించండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఇవన్నీ కూడా పండితుల్ని సంప్రదించండి. ముహూర్తము శుభతిథి ప్రకారము పనిని గనక ప్రారంభిస్తే ధన ధాన్య వృద్ధికి కారకం అవుతుంది. వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యము, యోగం వల్ల వ్యాధి నాశనం, కరణం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి విజయం సాధించవచ్చని పంచాంగ కర్తలు చెప్తూ ఉంటారు. అన్నీ మనకే తెలుసు అనుకోకుండా, ఎంత తెలిసినా కూడా మనకంటే వయసులో పెద్దవారిని, బాగా అనుభవం ఉన్నవారిని ఒకసారి సంప్రదించండి. మీరు చాలా ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు, ఇంటి పని కానీ, బయట పనిని కానీ, మరి ఏ ఇతర బిజినెస్ లాంటివి వ్యాపారాలు కానీ ప్రారంభించేటప్పుడు తప్పకుండా శుభముహూర్తం చూడండి, నక్షత్రం చూడండి, వారం చూడండి, యోగం చూడండి, కరణం చూడండి. ఇవన్నీ సరిపోయిన రోజు సరిగ్గా ఒక శుభముహూర్తము, మంచి సమయానికే ఇవన్నీ కూడా ప్రారంభిస్తూ ఉండండి. అలా ప్రారంభించిన నాడు మీకు తప్పకుండా కూడా మీకు ఆటంకాలన్నీ దూరం అయ్యి మంచి అవకాశము, మంచి అభివృద్ధి సాధించగలుగుతారు అని తెలియజేస్తూ మరొకసారి అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. నేను మీ అనుపమ. అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.